మా ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతామని హైదరాబాద్ బోర్బండ బస్తీ కాంగ్రెస్ అధ్యక్షుడు చిట్టి దేవేందర్ అన్నారు. కాంగ్రెస్ నాయకుడు బోర్బండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ తనను బస్తీ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మధురనగర్ బస్తీలో కమిటీ హాల్ కూడా నిర్మాణం చేయలేకపోయిందని అన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ గా పి వీరయ్య, అధ్యక్షుడిగా చెట్టి దేవేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా బబ్లు, వైస్ ప్రెసిడెంట్ గా ముత్యాల మహేష్, జనరల్ సెక్రటరీగా శివశంకర్ ముద్రాజ్, కోశాధికారిగా ఆంజనేయులు గౌళ్లను నియమించారు. ప్రభుత్వం ఎక్కడ ఉంటే సంక్షేమ సంఘాలు వాళ్ళు ఉంటారు, అక్కడ వాళ్ళు ఎన్నుకోగలిగినారు. బాబన్న ఎన్నుకున్నాడు కాబట్టి బాబన్నతోనే మేము గవర్నమెంట్ ఇక్కడ ఉంటే అక్కడ సంక్షేమ సంఘాలు ఉంటాయి కాబట్టి అక్కడ పనిచేస్తాం. మా ప్రభుత్వం పని చేయగలుగుతుంది కాబట్టి వాళ్ళు వెంబడి వెళ్తున్నాం. మేము ప్రభుత్వం చేసేదాం. ఒక ఎమ్మెల్యే 1 లక్ష రూపాయలు కూడా గవర్నమెంట్ నుండి తేలేకపోయినాడు. ఇప్పటివరకు మనకి ఏ పనులు కూడా చేయలేడు. 2 years నుండి ఒక పని కూడా కంప్లీట్ కాలేదు. మాకు ఒక రోడ్డు మీద మా ఇంటి నుండి రాని కూడా నాకు ఇబ్బందిగా ఉన్నది కాబట్టి ప్రాబ్లం ఇలా ఒక కార్పొరేట్గా ఆయన పనిచేస్తాడు కాబట్టి ఆయన వెంబడి మేము వెళ్ళగలిగినాం. ఒక గవర్నమెంట్ ఉంది కాబట్టి అక్కడ సంక్షేమ సంఘాలు ఉంటాయి కాబట్టి అక్కడ వెళ్ళగలిగినామని అక్కడ చెప్తున్నాము. గారు వచ్చిపోయినారు. దానికోసం మేము దొంగలు దౌరలు కాకుడుమలు కానీ దయ్యాలు భూతాలుగా వస్తున్నారు కాబట్టి మేము శుద్ధిగా చేసుకొని పసుపు నీళ్ళు తల్లి క్లియర్గా చేసుకోగలిగినాం. స్థానిక ఎమ్మెల్యే ఎన్నడూ ఎన్నుకోలేదు. ఆనాడు బాబాన్నని చెప్పాడు, ఈరోజు కూడా బాబాన్న చెప్పాడు. మేము ఆనాడు ఉన్నాం. బాబాన్న చెప్తే కూడా ఆనంద్ కనుక ఇన్ని రోజులు పనిచేసాం, సత్యం పని చేస్తాడని మాకు ఎట్లాంటి పనులు చేయలేస్తలేరు, కుదురుతలేదు కూడా, వాళ్ళు చేయలేకపోతున్నారు కూడా. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి బాబాన్న ఏమంటే వెళ్ళగలిగాం. మేము గవర్నమెంట్ ఉంది కాబట్టి బాబన్న హైకమాండ్ మమ్మల్ని ఎన్నుకోగలిగింది. మేము సంక్షేమ పథకాలు కూడా బాబన్న గవర్నమెంట్ నుండి వస్తాయి కాబట్టి చేయగలుగుతామని మమ్మల్ని ఎన్నుకోగలిగాడు. మేమే ఉంటామని మేము చెప్తున్నాం.